దయచేసి గమనించండి. నీ జీవితంలో దేవుడు నువ్వు భరించలేనటువంటి సమస్యను, నువ్వు తట్టుకోలేనటువంటి బాధను అనుమతించాడు అని అంటే నువ్వు ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో ఆ ముగ్గురిని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేశారు. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి? బానిసలు వాళ్ళు. ఆ ముగ్గురిని తీసుకెళ్ళి దేవుడిని నమ్మిన పుణ్యానికి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఎవరు దిగొచ్చారు? దేవుడే దిగొచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, నా ప్రభువు దిగి వచ్చేవాడు. తన బిడ్డలు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కష్టాల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు తట్టుకోలేనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు నా ప్రభువు దిగొచ్చేవాడు. నేనున్నానో అని వాగ్దానం ఇచ్చేవాడు. భయపడకో అని ధైర్యపరిచేవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి ప్రమాదం గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పుడు, దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ఆ పరిణామం ఏంటో చూద్దామండి. ఏమైంది ఆ తర్వాత? వాళ్ళు ఏమయ్యారు? దానియేలు 3వ అధ్యాయం 30వ వచనం. మొదటిగా వాళ్ళు దేవుని కొరకు నిలబడిన పుణ్యానికి, నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మొరక్కనటువంటి కారణాన్ని బట్టి అన్యాయంగా షద్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. ప్రాణం మీదకి వచ్చేసింది. అలా ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మా ప్రభువును మాత్రం మేము పోగొట్టుకోము. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మా దేవుణ్ణి మాత్రం మేము విడిచిపెట్టాం. అంతేకాదు, నెబుకద్నెజరు, రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినట్లయితే అగ్నిగుండములో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఇప్పుడు నా ప్రశ్న, మనలో ఉన్న కూర్చొని వాక్యం వింటున్నా, ఇంట్లో ఉండి వాక్యం వింటున్నా సహోదరి సహోదరులు, సమస్య గుండా వెళుతున్నావు, తీవ్రమైన సమస్య గుండా వెళుతున్నావు, తట్టుకోలేనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నావు. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు నేను మనము సేవిస్తున్న దేవుడు మనం కలిగి ఉన్నటువంటి భయంకరమైన సమస్య నుండి మనలను విడిపించుటకు సమర్థుడు. అవునా కాదా? ఎస్. మనం సేవిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు. అర్థం చేసుకోవలసిన వాస్తవం ఏమిటంటే, తన బిడ్డలమైన మనం ఎందుకు కష్టాల గుండా వెళ్ళనిస్తాడు? ఎందుకు సమస్యల గుండా వెళ్ళనిస్తాడు? ఎందుకు అనారోగ్యం గుండా వెళ్ళనిస్తాడు? ఎందుకు ఆపదల గుండా వెళ్ళనిస్తాడు? ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళనిస్తాడు? అవమానం గుండా వెళ్ళనిస్తాడు? అపాయం గుండా వెళ్ళనిస్తాడు? నువ్వు కష్టం గుండా, నష్టం గుండా, ఇరుకు ఇబ్బంది గుండా, వ్యాధి బాధ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రశ్న, నన్ను ప్రేమించే దేవుడు ఏమైపోయాడు? ఎందుకు నాకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ బాధలు? ఎందుకు నాకు ఈ వ్యాధులు? ఎన్నెన్నో ప్రశ్నలు దేవుణ్ణి వేస్తూ ఉంటావు. దేవుడు నిన్నేదో మర్చిపోయినట్టుగా, దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదన్నట్టుగా, లేదా దేవుడు నిన్ను వదిలేసినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటావు. దయచేసి గమనించాలి సహోదరి సహోదరులు, దేవుడు నీ జీవితంలో కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, ఇరుకును కానీ, ఇబ్బందిని కానీ, వ్యాధిని కానీ, బాధను కానీ ఆయన అనుమతించాడు అని అంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికే అనే వాస్తవాన్ని అస్సలు మర్చిపోకండి. ఇది ఎలా చెప్పగలను నేను? బైబిల్లో ఉందండి. షద్రక్, మెషక్, అబేద్నెగోను తీసుకుని వెళ్ళి భయంకరమైన ఫర్నెస్లో పడేశారు. ఏం జరిగింది? ఆ ఫర్నెస్లో, అగ్నిగుండంలో పడేస్తే దేవుడే దిగొచ్చాడు. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. మనం ముగ్గురిని కదా అగ్నిగుండంలో వేసింది, మధ్యలో 4వ వాడు కనిపిస్తున్నాడు. ఆ 4వ వాడు దేవుని స్వరూపము కలవాడై కనిపిస్తున్నాడో. దేవుడు దిగొచ్చేసాడండి. సర్వోన్నతమైన దేవుణ్ణి సేవించే షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారులారా బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూద్దాం రండి. దానియేలు గ్రంథం
నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యము, ఇచ్చినటువంటి ప్రమోషన్ ఏంటో చూద్దాం రండి. 3వ అధ్యాయము 29-30 వచనాలు. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలోనే గాని, రాష్ట్రములలోనే గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునో. అంతటి నుండి రాజు షద్రకును, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో చెప్పండి ఏముందో హెచ్చించెను. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమ, ఎదుర్కొన్నటువంటి ఆ మరణగుండం, అగ్నిగుండం, వాళ్ళకు దేవుడు ఎందుకు అనుమతించాడో చెప్పండి. కాల్చేద్దామనా, బూడిద చేసేద్దామనా? లేదండి, తన నామాన్ని మహిమపరుచుకోవాలని, తన బిడ్డలను ఆశీర్వదించాలని దేవుడు అనుమతించాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. నీ జీవితంలో ఏదైనా సమస్యను అనుమతించినట్లయితే అలసిపోవద్దు, అనుమానించవద్దు, దేవుణ్ణి ఆశ్రయించు. ఎందుకని దేవుడు ఈ సమస్య నీ జీవితంలో అనుమతించాడో తెలుసా? నిన్ను అత్యధికముగా దీవించటానికి. షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితంలో సమస్య వారిని దేశంలోనే ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. అమ్మా, అయ్యా, ఈరోజు నీకు బరువుగా ఉన్న, భారంగా ఉన్నటువంటి సమస్య రెక్కలుగా మారబోతున్నాయి, నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించబోతున్నాయి. ధైర్యంగా ఉండో, దిగులు పడద్దో. ఈ సమయంలో ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి యేసయ్యా నన్ను దర్శించు నాయనా, నా శరీరాన్ని ముట్టు, స్వస్థపరచు, నన్ను బలపరచు, నన్ను పరిశుద్ధపరచు. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మార్చు నాయనా. నా శరీరంలో, నా ప్రాణాత్మలలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించు నాయనా. పరిశుద్ధతను సమృద్ధిగా దయచేయి. నా అవసరం నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నా భయం నీకు తెలుసు. అయ్యా, ధైర్యాన్ని దయచేయి, విజయాన్ని దయచేయి. సైతాన్ని నాకు దూరం చేయి. సైతాను శోధనల నుండి, సైతాను మనుషుల నుండి, వాడు తలపెట్టిన అపాయము నుండి విడిపించు నాయనా. సంపూర్ణ కాపుదల, భద్రత, విజయము దయచేయి నాయనా. రాజా, మాకు తోడుగా ఉండి నీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి నీ చిత్తానుసారంగా మేము జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.